వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో సండే తినేసి కొద్దిసేపు ఇంట్లో రిలాక్స్ అయ్యాము. సో తర్వాత క్లైమేట్ చూస్తే మాత్రం చాలా బాగుండే. సో ఫామ్ హౌస్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. సరిగా స్వీటు అయితే ఇంతకుముందే కాలేజ్ వెళ్ళిపోయింది. కన్నిగాడు రమ్మంటే రానని చెప్పాడు. సరే అని చెప్పేసి మీ ఇద్దరం కూడా బోర్ కొడుతుంది బయలుదేరిపోయాము. నువ్వేంది కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళి ఫేస్ ఇంత కనిపిస్తుంది. కొంచెం దూరం పెట్టుకో కెమెరా. సో అది మేమిద్దరం అయితే అట్లా కపుల్ ట్రిప్ లాగా చిన్నగా ఫామ్ హౌస్ దాకా వెళ్ళేసి వద్దామని వెళ్తున్నాం. ఫామ్ హౌస్ ఏంటంటే మాకు చాలా దగ్గర, ఒక 15-20 minutes డ్రైవ్ అంతే. 8 kilometers ఉంటుంది. సో అది ఇప్పుడైతే బయలుదేరాము. మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడ బండాలగూడ. మా కన్నిగాడు చిన్నప్పుడు దీన్ని బండాలగూడ ఇది యాక్చువల్గా తార్ రాక్స్. ఇది మన తమ్ముడు కరీంనగర్ అజయ్ది. ఇది తను తిరుపతి వెళ్ళాడు. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పెట్టి వెళ్ళాడు. అది ఆటో నడిపి మాన్యువల్ నడపాలంటే కొద్దిగా టాస్కే. చెప్పు, నువ్వు కూడా మాట్లాడేవన్నా? మాట్లాడతలే ఎందుకు? ఇడిదికి పెట్టుకో కెమెరా. మాట్లాడినా వ్యూవర్స్తో మాట్లాడు. చెప్పు, నువ్వు కూడా సండే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కాలనీలో యాక్చువల్గా చిన్న ఇష్యూ ఏదో నడుస్తుంది. దాని మీద బాగా బిజీ అయిపోయింది ఈ మధ్య విజయం. లేడీస్ అందరూ గ్యాదర్ అయిపోయి డిస్కషన్ చేస్తున్నారు. సో దాని గురించి వద్దులే డిస్కషన్ అని. సో అది కూడా ఓకే. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మనం ఫామ్ హౌస్ వనస్థలి హిల్స్ కంటే ముందు వచ్చేసి 30 అన్నారం. యాక్చువల్గా చిన్న ఊర్లాగా ఉంటుంది. ఈ రోడ్డు మరీ డేంజర్గా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా పర్లేదు. ఒక 1 year బ్యాక్ అయితే సీసీ రోడ్ వేసారు కాబట్టి బ్యూటిఫుల్గా ఉండేది. అంతకుముందు మాత్రం ఈ రోడ్లో మరీ ఘోరంగా గుంతలు ఉండిపోయి, ఇక వర్షాకాలం అయితే రోడ్డు మొత్తం బురద ఉండేది. సో మెల్లమెల్లగా డెవలప్ అయితే అవుతుంది ఇది. సో హ్యాపీ. అది మంచి సీసీ రోడ్ అయితే పడ్డది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం మనం ఆర్కే నగర్. సో ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామంటే మన ఫామ్ హౌస్ రోడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా దీనికి ఏంటంటే మన ఫామ్ హౌస్ చుట్టూ 3 sides వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి సో మనకు పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉండదు అనే ఉద్దేశంతోనే తీసుకున్నాం ఇది. సో ఇది ఇక్కడ మనం టర్న్ అయిపోతే ఇటు ఇదంతా లోపలికి వనస్థలి హిల్స్ అంటారు. ఇది చాలా పెద్ద వెంచర్ ఇది యాక్చువల్గా. ఫామ్ హౌస్ యాక్చువల్గా సపరేట్ వీడియో ఉంటుంది, చూసుంటారు. సో మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తీస్తూ ఉంటాం ఇది. సో మాకున్నది ఇదే కాబట్టి మా చిన్న ప్రపంచం. ఈ మధ్య రావడం యాక్చువల్గా తగ్గించారు. ఇది వచ్చేసి ఓల్డేజ్ హోమ్ ఒకటి కట్టారు మన ఫామ్ హౌస్ టర్నింగ్ పక్కన. ఈ టర్న్ అయ్యే దగ్గరే కట్టారు. ఇది ఆల్మోస్ట్ 4 floors ఉంటుంది. ఇది శ్రీ మారుతి వృద్ధాశ్రమం. మనకు దీంట్లోకి వచ్చే అవకాశం మాత్రం ఫ్యూచర్లో రావద్దు బేబీ. పిల్లలు తీసుకొచ్చి దీనిలో వేసే పరిస్థితి మాత్రం తెచ్చుకోవాలి. సో ఇది మన బుజ్జి ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాం. ఆ చెట్టు ఏంది మొన్న గాలికి పడిపోయింది, మన పక్కది పడిపోయినట్టుంది. సో అబ్బా వీడ కూడా చల్లగానే ఉంది కదా. తాళాలు చూపి చెట్టు ఘోరంగా పడిపోయింది. ఇంకా నేను పైన మన కరెంట్ వైర్ ఉంది చూసావా ఇక్కడ, అది చెట్టు దాని బయట ఉంది కాబట్టి ఇది యాక్చువల్గా టేక్ చెట్టు రా ఇది. సరే, ఓహో వెల్కమ్. మంచిగా నీట్గా పెట్టాడు కదా. ఇక్కడ యాక్చువల్గా ఒక కేర్ టేకర్ ఉంటాడు. మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి మనకు క్లీనింగ్ పార్ట్, చెట్లకు నీళ్ళు అది చేస్తూ ఉంటాడు. సో వాడు వచ్చేసి రాము, వాడి పేరు. అటు తిరిగి చూపించే. సో ఇది మన చిన్న కుటీరం. హలో, వీళ్ళు మన సెక్యూరిటీ గార్డ్ ఇద్దరిని సపరేట్ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఓకేనా అంతా? విజయమ్మ చూసుకుంటుంది. మందారం, వావ్.
హలో హలో యాక్చువల్ సో ఇది కొద్దిగా డిఫరెంట్ అయిన మందారం ఇది అందట్లో మందారం లోపల మళ్ళీ మందారం రెండు ఉంటుంది. ఇది ఏంటిది అన్నట్టు స్పెషల్? ఇది రేరా తెలీదు, అంటే ఇది ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉంటారంట. అమ్మా దీనివల్లే మనం కలిసి ఉంటున్నాం అంట. ఇవే తగ్గించుకుంటే అంటే మా ఎఫర్ట్స్ ఏం లేవన్నట్టు. ఇదేంటిది? ఇది కూడా వైట్ మందారం. సో ఈ ఫామ్ హౌస్ కొనక ముందు అంటే ఏందన్నట్టు మనం కలిసి లేమన్నట్టు. చెట్టు వచ్చి హలో బుద్ధ ప్రశాంతంగా కూర్చున్నాడు. రోజు ఒక అంకుల్ వచ్చి చెప్పి ఇది ఫౌంటైన్ క్లీన్ చేయాలి రా, చాలా రోజులు అవుతుంది. వాటర్ యాపిల్స్ ఉన్నాయి చూసావు? హలో మామిడి కాయలు చిన్న అయిపోయింది. అరే వచ్చినాయిగా, వావ్ మామిడికాయ ఉన్నాయిరా మామిడికాయలు. ఓ బాగానే ఉన్నాయి. ఇది మామిడికాయ. వీటన్నిటికీ ఏదైనా కట్టాలరా ఒకసారి వచ్చి. కానీ లేట్గా వచ్చినాయి. మనం మధ్యలో వచ్చినప్పుడు పూత కూడా లేదు. ఈసారి వస్తే రావా అనుకున్నాం. అటు సైడ్ ఉంచర్లే, గోడ బ్యాక్ సైడ్ మాత్రం స్కామ్ అయిపోతాయి. కానీ వావ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇది రెగ్యులర్గా వచ్చి చూస్తుండాలి. రామ్గఢ్ చెప్పాలి అప్పుడప్పుడు. వాటర్ యాపిల్ లేవా? ఇది మా కన్నిగాడు చిన్నప్పటిది పూలు. దీన్ని వదిలేసాం, ఇక పట్టించుకుంటలేము దాన్ని. వాడికి దీనికంటే పెద్దగా అయిపోయాడు ఇప్పుడు. వాటర్ యాపిల్ ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉన్నాయి. ఇక మా కరివేపాకు. హలో కరివేపాకు స్మెల్ తీసుకెళ్దాం రా వెళ్ళేటప్పుడు. మంచి స్మెల్ వస్తుంది అది కరివేపాకు. ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇప్పుడు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాయి కానీ లోపల ఎట్లుందో చెత్త చెత్త అయిపోయి ఉంటుంది రా. వీడికి చైర్లు కూడా ఒకసారి క్లీన్ చేయమని చెప్పాలి. డస్ట్ అయిపోయినాయి. ఇది మా షవర్ ఏరియా. టట్టడాయ్ అన్నీ అవే బల్లి గొద్దలు, ఎలుకలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. టక టక టక. ఓకే ఇది తీసుకెళ్ళి ఇంటిదా అక్కడ పైన మన పైన టెర్రస్ మీద పెట్టాలి. ఓ వాడతలేం కదా. ఇది మా 5 స్టార్ హోటల్. ఇది బల్లీలు ఉంటాయి చూడు రెండు. అరే లేవు. బూమ్ బూమ్. రా. సో ఇది మా కంటైనర్ రూమ్. ఇది ఇక్కడ అన్నీ మా మెమొరీస్ అన్నీ ఉంటాయి. మా టూర్కి వెళ్ళిన ఫొటోస్, ఇది ట్రెక్కింగ్ చేసింది, ఇది ఇవన్నీ పెయింటింగ్స్, ఇవన్నీ కళాఖండాలు. మా స్వీట్ అమ్మాయి మనవి కూడా ఉంటాయిగా. ఏది మనది? ఆర్ట్ బై సత్య. ఏదిరా? ఇదే ఆర్ట్ బై సత్య. నా యొక్క 4-5 నా బ్యూటిఫుల్ పైనాపిల్ చూపిస్తలే, జూమ్ చేయి. ఇది నాదే. ఇది స్వీట్ అమ్మది. ఇది అది నాదే. వాలీబాల్, బాస్కెట్బాల్ అవన్నీ నాయ. ఈ చెట్టు కూడా నాదే. ఏడుస్తుంది చూడండి, చెట్టును కొట్టేస్తారని కాన్సెప్ట్. అదేమో క్యాంపింగ్ టైపు, ఫైర్ క్యాంప్ పెట్టి రాళ్ళ మీద ఇంకా కూర్చోలేము మేము. అప్పుడే బయటికి వెళ్ళాను డ్రింక్ వేసుకుందాం. అక్కడికి వెళ్ళి వ్యూ తీసా. సో ఇది కంటైనర్ లోపల. ఇగో ఈ చిన్నప్పటి పిల్లల ఫొటోస్ ఒకసారి క్లీన్ చేయాలి. నాన్న వచ్చి గుండుగాడి ఫోటో చూడు ఎట్లున్నాడు రౌడీ. ఖాన్ బాషాబాయ్. ఇది హోలీది క్యూట్ ఫోటో. ఇది నాకు బాగా ఇష్టం. క్యూటీ ఫోటో ఇది.
ఇంత హ్యాపీగా ఉంది చూడు, వాళ్ళ తమ్ముడు వచ్చింది. ఇక మా ఆర్చరీ కూడా ఉంది ఇక్కడ పిల్లల కోసం. ఇక్కడ యాక్చువల్గా చాలా గేమ్స్ అన్నీ పెట్టుండే. కొట్టాలి నేను. యాపిల్ పెట్టుకుంటావా మెతి మీద? వద్దులే. యాక్చువల్గా చాలా ఆడుకునేది కానీ బిజీ లైఫ్ అయిపోయింది. వాడేమో 10th బిజీ, స్వీట్ అమ్మేమో దానికి పొద్దున్న లేస్తానేమో ప్రాజెక్ట్ వర్క్లు. మా మేడం కూడా బిజీ అయిపోయింది ఈ మధ్య. వాటర్ ఇప్పుడే కొట్టేసి వెళ్ళినట్టున్నాడు రా. ఈ టైర్ ఉయ్యాలుగుతావా? ఇది యాక్చువల్ లోపల లైట్ కూడా ఉంటుంది. నైట్ టైం అయితే మంచి లైట్ కూడా వస్తుంది. అచ్చా, పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల సాంగ్ పెట్టాలా బ్యాక్గ్రౌండ్లో? పూలమ్మే పిల్లది. సో వేటగాడు వచ్చేసాడు. వేటగాడు అన్ని బాణాలు ఒకసారి వేస్తావు. ఏదో నువ్వు బాహుబలి అనుకున్నావు ఏంది? కింద ఏంది పెడతావు ఏంది అన్నీ? ఇవే ఫస్ట్ అది ఎట్లా పెట్టాలో తెలుసా? దానిలో ప్రెస్ చేసే అందుకే వేయింది. నువ్వు దాన్ని పట్టుకున్నావు ఏంది? ఇగో ఇట్లా గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి దీన్ని పట్టుకోవద్దు. ఇది మంచిగా పెట్టు. ఇట్లా పెట్టేసి వదిలే. ఇది అవసరం లేదు. ఒక్క నిమిషం కొట్టు. వెరీ గుడ్. కొద్దిగా గట్టి కొట్టాల్సింది. వెరీ గుడ్. ఎంతరా? పోనీ బోర్డుకి అయితే తాకింది. ఎంతరా? 6. నువ్వు ఇప్పుడు సో రెడీ. నీ స్కోర్ అయితే 0. ఎంత కావాలి చెప్పు. 10 తీసుకో. వెళ్ళిపోయింది అది. 10 దూసుకొని వెళ్ళిపోయింది బయటికి. బోర్డు లోపలికి వెళ్ళిపోయింది. చూడలేను. చూడు ఇప్పుడు 10 చూసావా బోర్డు? ఇవి యాక్చువల్గా ప్లాస్టిక్. ఇది అల్యూమినియంది. ఇది అమ్మో ఇది చాలా డేంజర్. ఇది డైరెక్ట్ చెట్టుకి దిగిపోతుంది. ఇగో ఇక్కడ చూపిస్తాను రా. ఇగో ఇవన్నీ అవే ఈ చెట్టుకు కొట్టేది. ఈ హోల్స్ కనిపిస్తున్నాయా? సో ఈ హోల్స్ అన్నీ వీటితో చేసినాయి. పాపం అది ఎంత బాధపడ్డదో చెట్టు. దెబ్బ ఆట 2 పెగ్గులు లోపలికి అయినాక ఉంటుందా మన బాడీ? ఇవన్నీ ఎరకరావాలి. సో ఈ గేమ్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అది పార్టీ జరిగినప్పుడు కూడా లేట్ నైట్ కూడా బాగా ఆడతాం. ఇది డాట్ గేమ్ అంటారు. ఆడతావా? పడ్డది గారా? నాకు కొట్టావు కెమెరా. అక్కడ పక్కన దాంట్లో దగ్గరికి వెళ్ళి కూర్చుకో. ఇక ఈ రాడ్ బయట ఉండి ఆడాలి ఎప్పుడైనా. లో కొట్టాలి. క్రీమ్ అంటే క్రీమ్లో కొట్టాలి. ఇప్పుడా క్రీమ్లో కొట్టు. వెరీ గుడ్. ఇక ఇక్కడ కొట్టింది. క్రీమ్ అంటే ఫ్లోర్ క్రీమ్ కాదు, బోర్డులో క్రీమ్. పడ్డది క్రీమ్. ఇదే క్రీమ్లో పడ్డది. వెరీ గుడ్. పర్లేదు అయితే. సో ఇది ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి ఇంట్రెస్ట్. నాకు వద్దురా. ఇవి రాత్రి ఓన్లీ 2 o'clock 1 o'clock ఆడతాను నేను. సో రిటర్న్ బయలుదేరిపోయాం మా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి. చెరువు, చిన్న చెరువు ఇది. ఇది కూడా బాగుంటుంది. ఫిషింగ్ చేసేది ఇక్కడ యాక్చువల్గా, చేపలు పట్టేది. హాయ్. వరదల వాళ్ళ ప్లాట్ అది, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ది. సో ఇక్కడ మ్యారేజ్ షూట్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పెళ్లి షూటు, బర్త్డేలు అవి చాలా బాగా చేస్తారు. నేను మ్యారేజ్ షూట్ అయ్యండి. హాయ్. ఇక ఇది కూడా యాక్చువల్గా చాలా బాగా పెట్టారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆవులు అవన్నీ పెంచుతున్నారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫామ్ హౌస్. కాంపౌండ్ వాళ్ళే బాగా జబర్దస్త్ బందోబస్తు కట్టిరు.
మొత్తం స్టోన్స్ ఇక్కడ స్టోన్సే కానీ ఆ ప్లాట్లో వెళ్ళిన స్టోన్స్తోనే ఇక్కడే కొట్టించారు, బండలు ఇక్కడ కొట్టించేసి ఇక్కడ చేశారు. ఇది చూడు రోడ్డు మీద ఎల్లో పూలు బ్యూటిఫుల్గా లేదా? ఇలా ఎందుకో మంచిగా ఉంది క్లైమేట్. 3 o'clock నుంచే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇదంతా రియల్ ఎస్టేట్. ఇక్కడ బర్త్డే ఇవన్నీ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లల ఫోటోషూట్స్ అవన్నీ. యాక్చువల్లీ ఇక్కడ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయా? ఇక్కడ టీ స్టాల్ ఇక్కడ వద్దులే, బయట తాగుదాం. ఇక ఇవి వచ్చేసి విల్లాస్. ఇవి మన లెఫ్ట్ సైడ్స్ అన్నీ విల్లాస్. ఇవన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఫేజ్ ఏదో చేశారు. ఇది విల్లాస్ రోడ్. ఇది ఇక్కడ కూడా ఇంకో క్రికెట్ ఆడతారు కదా. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్ మా ఫ్రెండ్స్ కూడా మస్తు ఎంజాయ్ చేసేది ఇక్కడ. ఈ మధ్యలో ఎప్పుడన్నా పెట్టాలి ప్రోగ్రామ్. డైట్లోనే ఉన్నాను. ఇవాళ 90 డేస్ కంప్లీట్ కాబోతుంది రేపటికి. అనుకున్న 90 డేస్ రేపటికి కంప్లీట్ చేస్తాను. అయినా కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఇంకో 2 months 1 month హాయిగా ఉంది ఇట్లనే. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. వింటర్ టైంలో అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ మనం వచ్చిందేమో ఫ్రంట్ సైడ్ రోడ్డు, ఇప్పుడు మనం వెళ్ళేది బ్యాక్ రోడ్. ఈ రోడ్డు ఉందా క్లోజ్ చేశారా? అంతకుముందు ఉండే కానీ మరి ఇప్పుడు ఉంచారో క్లోజ్ చేస్తారు. కార్ వస్తుందంటే ఉండాలి. సో ఇది ఏంటంటే ఇంకో సైడ్, ఇది మన రింగ్ రోడ్డుకి జర్రుంటే గుద్దేదిగా. అంతా ఆఫ్ రోడింగ్ టైప్ ఉంది ఈ రోడ్డు. ఇది అదే మెయిన్ రోడ్, మన బ్యాక్ సైడ్ రోడ్, మన రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్డుకి కలుస్తుంది. ఇది ఈ రైట్కి, ఇక్కడ లెఫ్ట్కి టీ ఇక్కడ తాగేద్దామా? ఒకటి షుగర్ లేకుండా, ఇంకోటేమో నార్మల్ టీయే కదా నీకు? టీ ఒకటి, బ్లాక్ కాఫీ. తింటావా రా? ఈ సమోసాను వడ బజ్జీ వద్దా? సో ఇది క్రికెట్ గ్రౌండ్ పక్కనే ఉంటుంది. టీ అయితే వచ్చేసింది విజ్జిది. మనది ఏంటంటే బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ కాబట్టి మళ్ళీ పెట్టిస్తాడు ఫ్రెష్గా. తింటావారా మిర్చి? మిర్చి చూస్తే తనకు కంట్రోల్ ఉండదు. బాగా ఇష్టం తనకు మిర్చి. సో మిర్చి ఫ్యాన్. 2 మిర్చీలు, ఒక వడ, ఈవినింగ్ అట్లా సెట్ అయిపోయింది. ఒక టీ అట్లా కుదిరింది నీకు. నా బ్లాక్ కాఫీ వచ్చినాక నేను చెప్తాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. నీ టీయే బెస్ట్ అంట. ఆహా, ఆ ఎక్స్ప్రెషన్లే వేరే ఉంది ఆ టీ. సో నా బ్లాక్ కాఫీ కూడా వచ్చేసింది. ఓకే, నాట్ బ్యాడ్. నేను చేసుకునేది వేరే ఉంటుంది కానీ ఇది ఓకే. బయటకు వచ్చినప్పుడు మరీ అంత బ్యాడ్గా ఏం లేదు. సూపర్. చూసాను ఈ మధ్య బిజీ అయిపోయిందని చెప్పాను కదా, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి తను. చెస్. ఇంకా చెప్పు. బాగానే ఉంటుంది. మిర్చి, దాని పక్కనే బజ్జీ, పైన ఆనియన్, సెట్ అయినావు నువ్వు. అందుకే బాగుంది నీకు. మంచి క్లైమేట్ కూడా సూపర్ ఉంది. బాగుంది కదా క్లైమేట్. ఇంకా వర్షం పడితే అదొక్కటే మిస్సింగ్. వర్షం పడితే మాత్రం అదిరిపోద్ది. నువ్వు అన్నట్టు పడాలి.
నువ్వు జుర్రు జుర్రు అనుకుంటే తాగుతావు నార్మల్గా తాగుతావు? నార్మల్. మైక్ ఉంది కానీ అది మాత్రం వస్తుంది కావచ్చు సౌండ్. సో కాఫీ అయితే కంప్లీట్ చేద్దాం ఫస్ట్. కాఫీ అండ్ టీ తాగి బయలుదేరిపోయాము. ఈమె చిట్టి పొట్టలో 2 బజ్జీలు, ఒక వడ. ఎట్లుంది అక్కడ టేస్ట్ గురించి చెప్పండి క్లియర్గా చెప్పలే. బాగుంది. ఓకేనా? కానీ పైది ఒకటే తిన్నాం మరి, మిర్చి లేదు బజ్జీకి. అంటే లోపల కొంచెం మంచిగా అనిపించింది. ఇట్లా సైడ్కి యాక్చువల్గా బజ్జీకి ఇట్లా గ్యాప్ పెట్టి వేస్తే లోపలిది ఆయిల్ వెళ్ళి ఉడుకుతుంది. సో ఇక్కడ ఇట్లా ఈ రోడ్డు మీద ఏంటంటే వెజిటేబుల్స్ అమ్ముతుంటారు. వెనకాల పొలాలు ఉంటాయి వీళ్ళవి. సో న్యాచురల్గా అని చెప్పి అంటారు కానీ ఆర్గానిక్ అంటారు కానీ నాకు డౌటే. కాలనీకి అయితే రీచ్ అయిపోయాం. ఏంటి ఏం ఆడుతున్నారు? చూపి వీళ్ళు చూపి, వీళ్ళిద్దరిని చూపి హాయ్ చెప్పు. ఫాలో అవుతున్నారా లేదా? కంపల్సరీ. నీది అయితే లేనట్టు చూపించావా దీనికి? వాడేడు చిన్నోడేడ్రా. అంశు రాలేదు ఎలా రెస్ట్ తీసుకుంటుండేది వాడు. చూడు హాయ్ చెప్పరా. అడిగి గ్లాసులకి వెళ్ళి కనిపిస్తలేదు నేను. ఏం ఆడుతున్నారు ఇవాళ? ఇదేనా అందరూ? ఇద్దరే ఆడతారు కదా నాని. సో ఇంటికి వచ్చేసాం. హాయ్. ఇది ఎక్కడ ఫిగరు? ఇది ఇక్కడ ఉంటాడు. పెద్దోడు అయిపోయింది అయితే. ఆహా ఈశ్వరన్న కావాలా? ఈశ్వరన్న వాడు చదువుకుంటున్నాడు రా. వాడు మాకే కనిపించట్లేదు. ఆ రూమ్లోకి వెళ్ళి రావట్లేదు వాడు. బాయ్ బాయ్. మళ్ళీ వస్తాం. యాగో శంకర్ అంకుల్ బాయ్ బాయ్. శంకర్ అంకుల్ ఏడికి బయలుదేరినావు సార్? ఏడికి బయలుదేరినావు? ఇగో పువ్వులు తీసుకో. సో ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇది మైదాకు ప్లస్ కరివేపాకు తీసుకొచ్చాం ఫార్మ్ హౌస్ నుంచి. సో దట్ వాస్ సండేస్ లిటిల్ ట్రిప్, ఈవినింగ్ ట్రిప్. ఒక కాఫీ తాగేసి అలా వచ్చాం. చెప్పానా మా వైఫ్ బిజీ అయిపోయిందని. నేను కార్ పార్క్ చేసి వచ్చేలోపల డ్రెస్ చేంజ్ చేసుకొని లేడీస్ మీటింగ్ ఏదో ఉంటే వెళ్తుంది. సో అది టుడేస్ స్మాల్ వ్లాగ్. థ్యాంక్ యూ. డూ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పు కానీ సబ్స్క్రైబ్.